హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో శుక్రవారం ఏంటింటి అయోధ్యరాముడి అక్షింతలు పంపిణీ చేశారు. బస్టాండ్ వెనుక వీధిలో అయోధ్య శ్రీరామ అక్షింతలు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వెళ్లి వితరణ చేస్తూ జై శ్రీరామ్ అంటూ భారీ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొమ్మటి స్వర్ణలత సత్యనారాయణ, దొడ్డి శ్రీనివాస్, మహిళలు వెల్దండి అర్ణ, పంతం కన్యాకుమారి, నార్ల విజయలక్ష్మి, వెల్దండి లావణ్య, ఉమా, జిల్లా సుచరిత, మౌనిక, శోభ, విజయ, రాధిక, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వార్డులో శ్రీరామ అక్షంతలు పంచడం జరిగినది. 22వ తారీఖు నాడు మళ్ళీ 5 దీపాలు అందరి ఇంటింటికి దీపాలు ముట్టియగలరని దేవుని శుభాకాంక్షలు తెలియజేస్తాను. అయోధ్యలో 500 సంవత్సరాలు మనందరం కష్టపడిన ఫలితంగా 22వ తారీఖు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని సందర్శించి 22వ తారీఖు నాడు ప్రతి ఒక్కరూ ఇల్లు శుభ్రం చేసుకొని అందరూ మంచిగా కొత్త బట్టలు ధరించి పండగలాగా జరుపుకొని మీరందరూ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని తప్పకుండా అన్ని కార్యక్రమాల్లో భజన కార్యక్రమాల్లో పాల్గొనాలి. అదే కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు 3వ వార్డు కొమ్మటి సత్యనారాయణ గారి వార్డుకు ఈరోజు మేము అక్షంతలు పంపిణీ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొనాలి. చాలా ఘనంగా జరుపుకోవాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మేము 3వ వార్డులో అక్షంతలు శ్రీరాముని అక్షంతలను పంచుతున్నాము. 22వ తారీఖున రామాలయంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రామ సంకీర్తన భజనలు జరుగుతాయి. మధ్యాహ్నము భోజనాలు ఉంటాయి, తీర్థప్రసాదాలు ఉంటాయి, పాలాభిషేకం ఉంటుంది. మరియు ఎల్ఈడి టీవీలో స్క్రీన్లో అయోధ్యలో జరిగిన ప్రోగ్రాము లైవ్లో అవుపడుతుంది. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు టెంపుల్లో కాలక్షేపం చేసుకొని ఉదయం పూట ఇంట్లో పరిశుభ్రంగా చేసుకొని పూజలు చేసుకొని సాయంత్రం వరకు గుళ్ళోనే గడిపి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత 5 దీపాలు ఇంట్లో హిందువులం కాబట్టి జై శ్రీరామ్.